హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా? ఆన్సర్ వచ్చేసి హిమేష్ నేషనల్ పార్క్. హిమేష్ నేషనల్ పార్క్ ఈస్ ద లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియన్ ఫెస్టివల్ ఆఫ్ లైట్? ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నాకేమీ అర్థం కాలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. ఐ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ అంటే నాకేమీ అర్థం కాలేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డిడెంట్ అండర్స్టాండ్ ఎ సింగిల్ వర్డ్ ఆఫ్ వాట్ యూ సెడ్. ఐ డిడెంట్ అండర్స్టాండ్ ఎ సింగిల్ వర్డ్ ఆఫ్ వాట్ యూ సెడ్ అంటే నువ్వు చెప్పిన దాంట్లో నాకు ఒక్క పదం కూడా అర్థం కాలేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ స్పోక్ వితౌట్ ఎనీవన్ అండర్స్టాండింగ్ వాట్ యూ సెడ్ అంటే నువ్వు చెప్పింది ఇక్కడున్న ఏ ఒక్కరికి ఏమీ అర్థం కాలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, అర్థం కాకుండా మాట్లాడకు. మనం ఇలా అంటూ ఉంటాం కదండి, అర్థం కాకుండా మాట్లాడకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ టాక్ వితౌట్ అండర్స్టాండింగ్. డోంట్ టాక్ వితౌట్ అండర్స్టాండింగ్ అంటే అర్థం కాకుండా మాట్లాడకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ అంటే నేను చెప్పింది నీకు అర్థం కాలేదు, మరి దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్. ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్ అంటే నాకు నిజంగానే నువ్వేం చెప్పావో అర్థం కాలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఏం అర్థమైందో చెప్పు. మనం ఇలా చాలా ఆఫ్టెన్గా అంటూ ఉంటాం కదండి, ఏం అర్థమైందో చెప్పు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, టెల్ మీ వాట్ యూ అండర్స్టాండ్. టెల్ మీ వాట్ యూ అండర్స్టాండ్ అంటే ఏం అర్థమైందో చెప్పు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, నౌ టెల్ మీ వాట్ యూ డోంట్ అండర్స్టాండ్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అకార్డింగ్లీ అంటే సరే ఇప్పుడు చెప్పు, నీకు ఏం అర్థం కాలేదో నేను నీకు తన అనుగుణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ అండర్స్టాండ్, డూ యూ అండర్స్టాండ్ అంటే నాకైతే ఏమీ అర్థం కాలేదు, నీకేమన్నా అర్థమైందా అని అర్థం. నెక్స్ట్ వన్, నీవి అర్థం లేని మాటలు. మనం ఇలా కూడా అంటూ ఉంటాం కదండి, నీవి అర్థం లేని మాటలు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యువర్ వర్డ్స్ ఆర్ మీనింగ్లెస్ వర్డ్స్. యువర్ వర్డ్స్ ఆర్ మీనింగ్లెస్ వర్డ్స్ అంటే నీవి అర్థం లేని మాటలు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ ఆర్ టాకింగ్ ఆల్ నాన్ సెన్స్ వితౌట్ మీనింగ్. యు ఆర్ టాకింగ్ ఆల్ నాన్ సెన్స్ వితౌట్ మీనింగ్ అంటే నువ్వు మాట్లాడేవన్నీ పనికి మాలిన మాటలు, వాటికి అసలు అర్థమే లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యు టాక్ ఇన్ ఏ వే దట్ హర్ట్స్ ఎవ్రీ వన్. యు టాక్ ఇన్ ఏ వే దట్ హర్ట్స్ ఎవ్రీ వన్ అంటే నువ్వు మాట్లాడే తీరు, నువ్వు మాట్లాడే పద్ధతి అందరినీ బాధిస్తుంది లేదా అందరినీ బాధ పెట్టేలా ఉంటాయి అని అర్థం. నెక్స్ట్ వన్, అర్థం చేసుకో లేకపోతే వదిలే. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యూ అండర్స్టాండ్ అదర్వైజ్ లీవ్. యూ అండర్స్టాండ్ అదర్వైజ్ లీవ్ అంటే అర్థం చేసుకో లేకపోతే వదిలే అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ట్రై టు అండర్స్టాండ్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దెన్ ఇట్ ఈస్ బెటర్ టు లీవ్. ట్రై టు అండర్స్టాండ్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దెన్ ఇట్ ఈస్ బెటర్ టు లీవ్ అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, ఒకవేళ నీకు అర్థం కాకపోతే ఈ విషయాన్ని వదిలేయడమే మంచిది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డోంట్ లీవ్ ద మ్యాటర్ యువర్ హోల్ మూడ్ విల్ బీ ruined అంటే నువ్వు ఈ విషయాన్ని వదిలేసే లేకపోతే నీ మూడ్ మొత్తం పాడైపోతుంది అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ప్రతిదీ చెప్పలేను అర్థం చేసుకో. మనం ఇలా కూడా చెప్తూ ఉంటాం కదండి, ప్రతిదీ చెప్పలేను అర్థం చేసుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ కాంట్ టెల్ యూ ఎవ్రీథింగ్, అండర్స్టాండ్ ఇట్ యువర్ సెల్ఫ్. ఐ కాంట్ టెల్ యూ ఎవ్రీథింగ్, అండర్స్టాండ్ ఇట్ యువర్ సెల్ఫ్ అంటే ప్రతిదీ చెప్పలేను అర్థం చేసుకో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యు ఆర్ నాట్ ఏ చైల్డ్ సో ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు యూ అంటే నువ్వేమి చిన్నపిల్లాడివి కాదు, నేను నీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేను అంటే వివరించలేను అని అర్థం.
సెకండ్ ఎగ్జాంపుల్, యూ అండర్స్టాండ్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ. యూ అండర్స్టాండ్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ అంటే నువ్వు అర్థం చేసుకుని దానికి అనుగుణంగా ప్రవర్తించు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.